మళ్ళీ పునరావృతం కావడానికి వీల్లేదు. రాష్ట్రంలో ఉన్నటువంటి 3 ప్రాంతాలు సమృద్ధిగా సమానంగా అభివృద్ధి కావాలనేటువంటి ప్రధాన ధ్యేయంతో మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు ఆ రోజు ప్రతిపాదనలు చేశారు. అదే ఆలోచనతో ఇవాళ ఉత్తరాంధ్ర కానివ్వండి, అటు రాయలసీమ కానివ్వండి, అలాగే కోస్తాలో కొన్ని ప్రాంతాలు, గుంటూరు, మార్కాపురం, మాచర్లలో కొన్ని ప్రాంతాలు తీవ్రంగా వెనుకబడినటువంటి ప్రాంతాలు. రాష్ట్రంలో కొన్ని ప్రాంతాలు మాత్రం అభివృద్ధి చెందుతున్నాయి, మిగిలిన ప్రాంతాలు ఆ విధంగా ఉంటున్నాయని సమానంగా అన్ని ప్రాంతాలు అభివృద్ధి చెందాలన్నటువంటి ఒక బ్రహ్మాండమైనటువంటి ఆలోచన మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారిది. ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా ఒక చర్చ జరుగుతుంది. హడావుడిగా రాష్ట్రంలో శాసనసభ, శాసన మండలి రెండు ఉన్నా కూడా శాసన మండలిని సమావేశపరచకుండా కేవలం శాసనసభను మాత్రమే సమావేశపరిచి అర్జెంటుగా ఒక తీర్మానాన్ని అక్కడ ఆమోదింపజేసుకొని కేంద్రానికి పంపించినటువంటి సందర్భం. అంత అవసరం ఏమొచ్చిందో రాష్ట్ర ప్రజానీకానికి సమాధానం చెప్పాలి. ఒక రాజధాని కోసం, ఆ రాజధాని పేరుతో ఒక నగరాన్ని నిర్మించడం కోసం ఎక్కడా కూడా ల్యాండ్ పూలింగ్ జరగలేదు. ఇది రాజధాని కోసం జరుగుతున్నటువంటి ల్యాండ్ పూలింగ్ కాదు. రాజధాని పేరుతో నగర నిర్మాణం చేస్తూ అతిపెద్ద రియల్ ఎస్టేట్ స్కామ్ జరుగుతుంది అక్కడ. ఇవాళ దానికి సంబంధించినటువంటి చర్చ ఎక్కడా కూడా అసెంబ్లీలో ప్రస్తావించాల. వ్యక్తుల ప్రయోజనాలను కాపాడటానికి అక్కడ నగర నిర్మాణం జరుగుతుంటే ఈ లక్షల కోట్ల అప్పుని రాబోయే రోజుల్లో ఈ రాష్ట్ర ప్రజానీకం తీర్చవలసినటువంటి బాధ్యత ఉంటుంది. ఇది సరైనటువంటి విధానం కాదు. సంపద సృష్టించి అప్పుల నుంచి రాష్ట్రాన్ని బయటకు తీసుకొస్తానన్నటువంటి చంద్రబాబు నాయుడు గారు ఇవాళ మీరు చేస్తున్నది ఏమిటి? ఇవాళ ఈ 2 సంవత్సరాలలో దాదాపు 3,66,000 కోట్ల రూపాయలు అప్పు చేస్తారు మీరు. సంపద కనీసం 1,000 కోట్లు కూడా సంపద సృష్టించినటువంటి దాఖలా ఎక్కడ? మచిలీపట్నంలో ఉన్నటువంటి బ్రహ్మాండమైనటువంటి పోర్టు, విజయవాడలో ఉన్నటువంటి అంతర్జాతీయ విమానాశ్రయాన్ని అనుసంధానం చేసుకుంటూ ప్రపంచ ప్రసిద్ధి చెందినటువంటి ప్రాంతంగా అభివృద్ధి చెందుతుంది ఇది అన్నటువంటి ఒక మంచి ఆలోచనతో జగన్మోహన్ రెడ్డి గారు ఒక ప్రతిపాదన చేస్తే రాష్ట్ర ప్రజానీకం మొత్తం కూడా వాళ్ళు దాని గురించి చర్చిస్తుంటే ఏమాత్రం ఆలోచించకుండా ఏబిఎన్ వాళ్ళు వాళ్ళ మీడియా ద్వారా సంకుచితత్వంతో, అసభ్య పదజాలంతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకత్వంలో ఉన్నటువంటి ఆడబిడ్డలని అసహ్యంగా చిత్రీకరించడం అనేది మీ సంకుచిత బుద్ధికి నిదర్శనం రాదు. ఏ పరిస్థితులు ఎలా ఉన్నా కూడా వాస్తవాలు తెలియజేయాల్సినటువంటి బాధ్యత నిజాయితీ కలిగినటువంటి జర్నలిస్టులకు ఉంటుంది. అలాంటి జర్నలిజం విధానానికే త్రిలోదకాలకు పెరిగినటువంటి మీరు ఇవాళ రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని రాజకీయ వ్యవస్థలో ఉన్నటువంటి నాయకుల కుటుంబ సభ్యుల్ని అవమానపరిచే విధంగా, రాష్ట్రంలో ఉన్నటువంటి మహిళలను అవమానపరిచే విధంగా మీ వ్యాఖ్యలు ఉన్నాయి. మీ వ్యాఖ్యలని వెంటనే ఉపసంహరించుకోండి. సభ్యత, సంస్కారం ఏమాత్రం మీలో ఉన్నా కూడా ఇలాంటి వ్యాఖ్యలు సరికాదన్నటువంటి ఆలోచన మీకు కలగాలి. మీకు చంద్రబాబు నాయుడు గారు కూడా చెప్తున్నాం, మీ ద్వారా ఇలాంటి వ్రాతలు రాయిస్తున్నటువంటి ఇలాంటి పత్రికలకి రాష్ట్ర ప్రజానీకానికి సమాధానం చెప్పవలసిన రోజు అతి దగ్గరలో ఉంది. ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు ప్రతిపాదించినటువంటి మావిగన్ గ్రోత్ కారిడార్ యొక్క ఆలోచనని రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని వర్గాలు, అన్ని రాజకీయ పక్షాలు గట్టిగా చర్చించుకున్నటువంటి పరిస్థితి ఇవాళ ఉంది. ఇవాళ రాబోయే రోజుల్లో కూడా ఇలాంటి మీరు వ్యాఖ్యానించినటువంటి ఇలాంటి వ్యాఖ్యల్ని ఉపసంహరించుకొని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీగా డిమాండ్ చేస్తున్నారు.